చిదానందరూపం శివోహం శివోహం. అందరికీ నమస్కారం. శివతత్వాన్ని గురించి వచ్చినటువంటి ఒక వ్యాసాన్ని నా గళం ద్వారా మీ అందరికీ కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. శివరాత్రి గొప్ప దినం. ఆ రోజున మనం ఏదో ఒక గొప్ప కార్యాన్ని నిర్వహించాలి. అందుకే ఈ ప్రయత్నం. శివతత్వం వేదాలకు చిక్కదు, ఉపనిషత్తులకు దొరకదు, నమ్మక చమకాలకు లొంగదు, మహర్షులకు అంతుపట్టదు. కానీ మార్కండేయుడు ఆకలింపు చేసుకున్నాడు, కన్నప్ప కనిపెట్టగలిగాడు, అక్క మహాదేవి అర్థం చేసుకోగలిగింది. శివానుభవం లభించాలంటే శివభక్తుడైనంత మాత్రాన సరిపోదు, భక్తుడే శివుడు కావాలి. నా రుద్రో రుద్రమర్చయేత్. మనిషి మహాదేవుడిగా మారే క్రమాన్ని రౌద్రీకరణం అంటుంది శాస్త్రం. ఆ అలౌకిక ప్రయాణంలో మనిషి దేవుడంత ఎత్తుకు ఎదుగుతాడు. అవసరమైతే దేవుడు మనిషి మట్టానికి దిగొస్తాడు. మనం ఫిబ్రవరి 26 మహాశివరాత్రిని జరుపుకుంటున్నాం. ఎంతో ధ్యానంతో, భక్తి ప్రపత్తులతో పరమశివుణ్ణి పూజిస్తున్నాం. ఈ సందర్భంగా శివుడి గురించి, శివుడి గొప్పతనాన్ని గురించి కొన్ని విషయాలైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాణ్యానికి బొమ్మ బొరుసు, జీవితానికి ఆనందం విషాదం. ఈ రెండు ఉద్వేగాలకు పరమేశ్వరుడే నాయకుడు. శివుడిగా ఆనంద ప్రదాత, రుద్రుడిగా దుఃఖానికి అధిపతి. ఎవరికి ఏది ఎప్పుడు ప్రసాదించాలి అని అన్నది తానే నిర్ణయిస్తాడు. దుఃఖం తర్వాత కలిగే ఆనందం ఉంటుంది చూశారు, అది చాలా గొప్పగా ఉంటుంది. అదే ఆనందం తర్వాత వచ్చేటువంటి ఆనందం ఏమంత ప్రత్యేకంగా అనిపించదు. మధ్యలో కాసేపైనా దుఃఖించాల్సిందే. పాలకోవా తిన్నాక జిలేబీ చప్పగా అనిపిస్తుంది కదా, ఆ మాధుర్యమే తెలియదు కదా. మధ్యలో ఓ మిరపకాయ బజ్జీని కనుక లాగిస్తే కారం నషాళానికి ఎక్కుతుంది. ఆ క్షణాన నోట్లో వేసుకునే మిఠాయి ముక్క మనకి అమృతంలా తోస్తుంది. జిఫ్ఫకు వర్తించేదే జీవితానికి అన్వయిస్తుంది. ఆ జీవన నాటకాన్ని రక్తి కట్టించడానికి నటరాజు మంచి చెడుల్ని మేళవిస్తాడు, సుఖ దుఃఖాలని రంగరిస్తాడు, రకరకాల పరీక్షలు పెడతాడు. శివుణ్ణి పశూనాం పతయే, పశువులకు ప్రభువైన పరమేశ్వరా అని సంబోధిస్తాయి శాస్త్రాలు. నోరు లేని జీవాలే కాదు, పశు ప్రవృత్తి తలకెక్కిన మనుషులు పశువులతో సమానమే. పశుపతి హోదాలో పరమాత్మ ఆ జంతు స్వభావాన్ని, అసుర ప్రవృత్తిని వదిలిస్తాడు. అందుకు అనేక సాక్ష్యాలున్నాయి. అంతటి గజాసురుడు కూడా చివరికి వచ్చేసరికి తప్పు తెలుసుకున్నాడు, శివతత్వాన్ని అర్థం చేసుకున్నాడు. నీ ఒంటి మీద వస్త్రమై నిలిచిన చాలు అని దేవుణ్ణి వేడుకున్నాడు. జలంధరుడు అంతే. శివానుభవం పొందాక మరణం అనివార్యం అయినప్పుడు నీ చేతులతోనే చంపేసి ముక్తిని ప్రసాదించు మహాదేవా అని ప్రార్థించాడు. శివ సాయుధ్యం పొందాడు. శివం అశివం గురించినటువంటి విషయాన్ని తెలుసుకోదలిస్తే కైలాసం హిమాలయాల్లోనే కాదు, కాయ కష్టంలోనూ ఉంది.
కాయకమే కైలాసం అంటాడు వీరశైవ బసవేశ్వరుడు. శ్రమలో కైలాసం ఉన్నప్పుడు శ్రమజీవిలో పరమేశ్వరుడు లేకుండా పోతాడా? ఓ శివుడా, నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ ఓం నమః. కుమ్మరిలోని నీకు నమస్కారం, స్వర్ణకారుడిలోని నీకు నమస్కారం, వడ్రంగిలోని నీకు నమస్కారం, రథచోదకుడిలోని నీకు నమస్కారం అంటూ ప్రతి కర్షక వర్గాన్ని శివాంశగా ప్రస్తావిస్తాయి నమక చమకాలు. నమో వృక్షేభ్యో పరికేశేభ్యః. పచ్చని చెట్లకు ప్రాణం పోసిన నీకు, నల్లని మేఘాల్లో నీళ్లు నింపిన నీకు అంటూ ప్రకృతి స్వరూపుడిగాను కీర్తిస్తాయి. కుమ్మరి ఏకాగ్రతతో సారి తిప్పితే అదే బిల్వార్చన. కమ్మరి శ్రద్ధగా కొలిమిని రెగిలిస్తే అదే అగ్నికార్యం. శివతత్వంలోని ప్రత్యేకతే అది. పూజించేవాడు శివుడే, పూజలు అందుకునేవాడు శివుడే. తాదాత్మ్యంతో ఆ పూజను తిలకించేవాడు శివుడే. శివానుభూతికి చేరువైన వారికి ప్రపంచంలో రెండే తేడాలు: శివం, అశివం. భక్తి చిక్కబడే కొద్దీ అశివం అంతరిస్తుంది, శివమే మిగులుతుంది. అదే సత్యము, సుందరము. అనగనగా ఓ శివభక్తుడు అన్ని విధాలుగా దారి తప్పుతాడు, వేశ్యాలోలుడు అవుతాడు. మహాశివరాత్రి రోజున కూడా ఆ మత్తులోనే గడిపేస్తాడు. లింగోద్భవ సమయానికి తన తప్పేంటో తెలుసుకుంటాడు, పశ్చాత్తాపంతో కుంగిపోతాడు. శివపూజ చేసుకోవటానికి ఆ ఇంట ఒక్క లింగమూర్తి కనిపించదు. దీంతో ప్రేయసి స్థనాగ్రాన్నే ఇష్టలింగంగా భావించి పూజిస్తాడు, కన్నీళ్లతో అర్చిస్తాడు. ఆ భక్తికి మహాశివుడు మురిసిపోతాడు. బాళాశంకరుడిగా కైలాసం నుంచి దిగొస్తాడు. ఇక నుంచి ఆ చోటు శివాలయం అవుతుందని, స్థనాగ్ర రూపంలోనే తాను పూజలు అందుకుంటానని వరమిస్తాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట రామేశ్వర క్షేత్ర పురాణం శివ అశివాల మధ్య అంతరాన్నే బద్దలు కొడుతుంది. శివో బ్రహ్మ, శివో విష్ణు, శివో రుద్ర శచీపతి. శివుడే బ్రహ్మ, శివుడే విష్ణువు, ఇంద్రుడు, వాయువు, అగ్ని అంటూ ముక్కోటి దేవతల్లోనూ రుద్రుడిని చూస్తుంది మహిమ్న స్తోత్రం. మహాకవి ధూర్జటి తన శ్రీకాళహస్తి మహత్యంలో శివుడిని చంద్రుడిగా భావించాడు. తూర్పు కొండల్ని పానపట్టంగా ఊహించాడు. సముద్రాన్ని అభిషేక జలంతో పోల్చాడు. చిరు చీకట్లను అగరు ధూపమని, పండు వెన్నెలను నందాదీపమని వర్ణించాడు. ఆకాశంలోని నక్షత్రాలు ఆ చంద్ర చూటుడికి అర్పించిన అనంత పుష్పరాశి అని వర్ణించాడు. మరి ఉమాపతి అనంత తత్వానికి అర్థం పట్టే ఉపమానం ఇది. తానే వస్తాడు. ఎలా అంటారా? శివుడు సహజ నాయకుడు. ఎవరు తలిచినా స్పందిస్తాడు, ఎప్పుడు పిలిచినా వచ్చేస్తాడు. కష్టాన్ని నష్టాన్ని తానే భరించి ఫలితాన్ని మాత్రం 10 మందికి పంచుతాడు. క్షీరసాగర మథనం తర్వాత దేవతల మధ్య పెద్ద అంతర్మథనమే జరిగింది. హాలాహలాన్ని హరాయించుకునే శక్తి హరుడికే ఉందనే నిర్ణయానికి వచ్చారు. మహేశ్వరుణ్ణి శరణు వేడారు. క్షణమాత్రమైనా ఆలోచించకుండా ఉద్యోగాల కోసం ఆ గరళాన్ని మజ్జిగలా గటగటా తాగేశాడు మహాశివుడు. గంగావతరణ సమయంలోనూ ఓ సంక్షోభం నుంచి
మానవజాతిని గట్టెక్కించాడు. సురగంగా నేరుగా నేలపైకి వాలి ఉంటే ఆ తీవ్రతకు భూగోళం కంపించేది, జీవరాశులు నశించేవి. ఆ పెను విపత్తును తప్పించటానికి జాహ్నవిని తన జటాజుటంలోకి ఆహ్వానించి ఆనక 7 పాయలుగా భూమిపైన పారించాడు. అమృతం తాగిన వాళ్ళంతా దేవతలే అయితే ఆ దేవతల కోసం విషం తాగినవాడు ఇంకెంత పెద్ద దేవుడు కావాలి? ఆలోచించండి. కాబట్టి దేవదేవుడన్న పేరు ఆయనకి సార్థకమైంది. భగీరథుడి ప్రయత్నం గొప్పదే, కానీ ప్రజల కోసం ప్రళయ గంగను ఒడిసిపట్టిన సాహసం అది పరమోన్నతమైంది కదా. శంకరుణ్ణి అద్వైత శంకరుడిగా అభివర్ణించవచ్చు. ఎలా అంటారా? అన్నిసార్లు శివుడు దిగిరాలేదు. అందులోనూ కలికాలంలో కనిపించని దైత్యులే ఎక్కువ, అంటే దుర్మార్గులే ఎక్కువ. అసుర శక్తి అదృశ్యంగా సంచరిస్తూ మనిషి ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది. ఆ అజ్ఞాన తిమిరాన్ని ఛేదించడానికి తన ప్రతినిధుల్ని పంపుతాడు. శంకరాచార్యుల అవతార రహస్యం కూడా అలాంటిదే. కేరళలోని కాలడి గ్రామంలో జన్మించాడు బాలశంకరుడు. 3వ ఏట తండ్రిని కోల్పోయాడు. 5 ఏళ్ల వయసులో ఉపనయనం జరిగింది. ఆ మరుక్షణం నుంచి మనసులో రకరకాల సందేహాలు. నాన్న చనిపోయారు, తాత చనిపోయారు, రోజు ఎంతోమంది చనిపోతున్నారు. అసలు మనిషి పుట్టేది చావడానికేనా అమ్మా అని అమాయకంగా ప్రశ్నించేవాడు ఆర్యాంబనం. చావు పుట్టుకల మధ్య సాధించాల్సింది ఏదో ఉంది, అది ఏమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస మొదలైంది ఆ బాలశంకరుడిలో. 8వ ఏట తల్లితో తన మనసులోని మాట చెప్పాడు. సన్యాస దీక్షకు అనుమతి కోరాడు. కన్న మమకారం కుదరదనే చెప్పింది. ఓ రోజు తల్లి కొడుకులు నదీ స్నానానికి వెళ్ళారు. మొసలి ఆ పసివాడి కాలు పట్టేసుకుంది. మకరం మమకారానికి ప్రతీక, మృత్యు స్వరూపం కూడా. వచ్చినవాడు మృత్యుంజయుడని అర్థమైపోయింది. నువ్వు నా సన్యాసానికి అనుమతిస్తే తప్పించి మొసలి నా కాలు వదిలేలా లేదమ్మా అంటూ తల్లిని ప్రాధేయపడ్డాడు. బిడ్డను బతికించుకోవాలనే ఆరాటంలో ఆ ఇష్టంగానే ఆమోదం తెలిపింది. తక్షణం మొసలి పట్టు వదిలింది. శంకరుడి సంకల్పం నెరవేరింది. ఆదిశంకరుడి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. సద్గురువును వెతుక్కుంటూ బయలుదేరాడు. కాదు, పరమేశ్వరుడి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళాడు. గోవిందపాదుల సమక్షంలో నిలబెట్టాడు. చిదానందరూప శివోహం శివోహం. గోవిందపాదుల వారు నీవెవ్వరు అని అడిగిన ప్రశ్నకు ఇంకో చిదానందరూప శివోహం శివోహం అంటూ తనలోని శివాంశను ఎరుకపరిచారు బాలశంకరుడు. గురువుకు గురి కుదిరింది. వేదాంగాలు బోధించాడు. ఎంత సాధన చేసినా శంకరుల మనసులో ఏమూలనో కించిత్ ద్వైత భావన. ఆదిదేవుడు ఆ విషయాన్ని గమనించాడు. కాశీక్షేత్రంలో శంకరుడు గంగా స్నానానికి వెళ్తున్న సమయంలో చండాలుడి రూపంలో అడ్డు నిలిచాడు. పక్కకు జరగమని అడిగితే తొలగిపొమ్మన్నది శరీరాన్నా ఆత్మనా అని సూటిగా ప్రశ్నించాడు. ఆ చండాలుడు రూపంలో ఉన్న శంకరుడు ఆ నిలదీత శంకరులను ఉలికిపాటుకు గురి చేసింది. జ్ఞానగంగతో మనసును శుద్ధి చేసుకున్నాడు. అలా శంకరాచార్యుల రౌద్రీకరణ ప్రక్రియ పూర్తయింది.
ఇద్దరు శంకరుల మధ్య అభేద్యం సాధ్యమైంది. శంకర సాక్షాత్. నిజానికి ఆది శంకరుల అద్వైతం ఒక చారిత్రక అవసరం. పదుల కొద్దీ ధర్మాలు, అంతకు రెట్టింపు వాదనలు ఆస్తికులను తికమక పెడుతున్న సమయమది. తాంత్రిక పూజలు, జంతుబలులు ఆధ్యాత్మికతను రక్తసిక్తం చేస్తున్న రోజులవి. ఆ మూఢత్వాన్ని పారదోలి భక్తి మాధుర్యాన్ని, శివతత్వ సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్నది పరమేశ్వరుడి సంకల్పం కావచ్చు. ఆ మహత్కార్యాన్ని శంకరుడికి అప్పగించి ఉండొచ్చు. అందుకేనేమో ఒకసారి మొసలిలా మారి మమకారం నుంచి విముక్తిని ప్రసాదించాడు ఆదిశంకరుడికి. మరోసారి చండాలుడై వెళ్ళి అచ్చమైన అద్వైతాన్ని ఎరుకపరిచాడు శంకరుడు. మంచికే మద్దతు. ఇది ఎలాగంటారా? శివుడు ఆధివక్త, దైవ పక్షపాతి, ధర్మపక్షపాతి. శివాలయాల్లో నటరాజస్వామి పాదం కింద నలిగిపోతూ ఓ వామనాకృతి మనకు కనిపిస్తుంది కదా. ఆ అసురుడి పేరు అపస్మారుడు. కొందరంతే అధికార మతంతో అహంకరిస్తారు, నడమంత్రపు సిరితో ఫిర్రవీగుతారు, సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారు. ఆ అపస్మారుడు అలాంటివాడే. ఎవరో రెచ్చగొట్టారని శివశక్తిని తెలుసుకోకుండా, తన తాహతేమిటన్నది గ్రహించకుండా దేవదేవుడిపై దాడికి తెగబడ్డాడు. ఆ యుద్ధంలో ఓడిపోయి శివుడి పాదాల కింద నలిగిపోయాడు. ప్రాణం పోదు, అలా అని స్పృహారాదు. ఇది మరీ దారుణమైన మరణం, జీవన్మరణం. అదో విచిత్రమైన దశ. యుగాంతాల వరకు అదే గతి. అపస్మారక స్థితి అనే మాట అలా వచ్చిందనే అంటారు. ఎప్పటికైనా సరే అజ్ఞానం అనేది జ్ఞానం పాదాల కింద నలిగిపోవాల్సింది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవు. మహాబలవంతుడినని మిడిసిపడుతున్న రావణ బ్రహ్మకే తప్పలేదు భంగపాటు. దశకంఠుడు తన రాక్షస బలంతో కైలాస పర్వతాన్ని పైకెత్తే ప్రయత్నం చేసినప్పుడు కాలితో సుతారంగా ఒక్క నొక్కు నొక్కి రావణుడి చేతివేళ్లను పర్వతం కింద నలిపేశాడు శివుడు. ఆ దెబ్బకు 10 నోళ్లతో పెడబొబ్బలు పెడతాడు పౌలస్త్యుడు. చివరికి పిల్లనిచ్చిన మామకైనా అదే అన్యాయమే, అదే న్యాయమే. మహాయజ్ఞ సమయంలో అజ్ఞాన అహంకారాలతో విర్రవీగిన దక్ష ప్రజాపతిని కఠినంగానే శిక్షించాడు. వీరభద్రుడిని సృష్టించి విధ్వంస రచన చేశాడు. ఎక్కడ మంచి చెడుల మధ్య పోరాటం జరిగినా శివుడు మంచివైపే నిలబడతాడు, మంచినే గెలిపిస్తాడు. కురుక్షేత్ర సంగ్రామంలోనూ పాండవుల పక్షాన నిలిచి కౌరవ సేవను తుదముట్టించాడు. ఆ సంగతి తెలియక, ఓ మహర్షి, నేను యుద్ధం చేస్తున్నప్పుడు అగ్నిలాంటి ఓ తేజస్సు నా బాణాల కంటే ముందే వెళ్ళేది, ప్రత్యర్థులను సంహరించేది. ఎవరా మహానుభావుడు అని అడిగాడు అర్జునుడు వ్యాసుల వారిని. ఆయన సాక్షాత్తు పరమశివుడే అని వివరించాడు కృష్ణద్వైపాయనుడు. మరి సమన్వయ శక్తిగా కూడా శివస్వరూపం కనబడుతుంది. అది ఎలా అంటారా? త్రిపురాంతక సంహారం పరమేశ్వరుడి నేతృత్వంలో 3,000,000 దేవతల సమిష్టి విజయం. తారకాసురుడి తనయులు ముగ్గురే పరమ దుర్మార్గులు. బ్రహ్మను మెప్పించి వరాలు పొందారు. తపోబలంతో 3 విహంగ నగరాలను నిర్మించుకుని ఆకాశంలో ప్రయాణిస్తూ సకల భోగాలు అనుభవించేవారు. ఆ 3 పురాలు ఒకే కక్ష్యలో చేరినప్పుడే ముగ్గురికి మూడుతుంది, ప్రాణం పోతుంది. ఆ సమయం రానే వచ్చింది.
యుద్ధ వ్యూహంలో భాగంగా దేవతలంతా తమ శక్తిని శివుడికి ధారాదత్తం చేశారు. భూమి రథమైంది, సూర్యచంద్రులు చక్రాలయ్యారు, చతుర్వేదాలు 4 అశ్వాలుగా అవతరించాయి, మేరు పర్వతం కార్ముకమైంది, ఆదిశేషుడు అల్లె తాడుగా మారాడు, విష్ణుమూర్తి దివ్యాస్త్రమై నిప్పులు చిమ్మాడు, పరమేశ్వరుడు నారి సారించాడు, త్రిపురాలు ఒకే వరుసలోకి రాగానే అస్త్రాన్ని సంధించాడు. ఒక్క దెబ్బకు 3 రకాసి పిట్టలు నేలకూలాయి. కొన్నిసార్లు లక్ష్య సాధనకు సామూహిక సంకల్పం అవసరం అవుతుంది. మనం స్వరాజ్యం సాధించాలన్నప్పుడు ఒక వ్యక్తి ముందుకు నడవటం అనేది సహజమే. కానీ ఆ మహాత్ముడి అడుగుజాడల్లో కొన్ని లక్షల కోట్ల మంది నడిచారు చూడండి. ఆ సమిష్టి కృషే మనకి స్వరాజ్యాన్ని తెచ్చింది. ఇది అంతే, సామూహిక సంకల్పం. 4 చేతులు కలవాల్సిందే, 4 అభిప్రాయాలు కూడగట్టాల్సిందే. త్రిలోక పాలకుడికి ఆ పాలన సూత్రం బాగా తెలుసు. తత్స్వరూపం అంటారు. ఏమిటంటారా? పరమేశ్వరుడు రూపి అరూపి. లింగాకృతిలో అర్చనలు అభిషేకాలు అందుకుంటున్నప్పుడు అరూపి, త్రినేత్రుడిగా త్రిశూలధారిగా అసుర సంహారానికి బయలుదేరుతున్నప్పుడు రూపి. ఘోరుడు అఘోరుడు కూడా. ఆ ఘోర రూపం అసుర గణానికి ముచ్చెమటలు పట్టించింది. ఆ అఘోర స్వభావం సతీదేవిని వివసురాలని చేసింది. అతను కపర్తి, జడలు కట్టిన జుట్టుతో కాలస్వరూపుడిలా దర్శనమిస్తాడు. అతను వ్యుప్తకేశుడు కూడా. బోడిగుండుతో నిండు చందమామను తలపిస్తాడు. స్థూలంగా హిమవత్ పర్వతం అంతటి వాడైనా సూక్ష్మంగా అణువులాను ఒదిగిపోగలడు. అందుకే వేదాలు శివుడిని తత్స్వరూపంగా వర్ణించాయి. సకల సృష్టికి మూలమైంది ఏదైతే ఉందో అది శివుడు. ఆయన జగత్తుకు తండ్రి, అదే సమయంలో జగన్మాతకు భర్త. శివ పార్వతుల అనుబంధం అందమైన దాంపత్య పాఠం. పైపైన చూస్తే ఇద్దరు ఈడు జోడు కానే కాదనిపిస్తుంది. అతను శ్మశానవాసి, ఆమె అంతఃపుర నివాసి. అతను కపాలధారి, ఆమె రత్నాభరణ భూషిత. అతను బూడిద రాసుకుంటాడు, ఆమె అత్తరు పూసుకుంటుంది. అతను భిక్షు, ఆమె అన్నపూర్ణ. ఎక్కడా పొంతన ఉందా అండి? లేదు. అయినా సరే, అన్యోన్యతలో ఆది దంపతుల తర్వాతే ఎవరైనా ఆది దంపతుల్లా ఉన్నారు అంటాం. ఎవరినైనా పెద్దవాళ్ళని మనం కనుక చూస్తే పార్వతీ పరమేశ్వరుల్లా కనిపిస్తున్నారు మీరు అని నమస్కారం చేస్తాం. ఎవరైనా కనుక ఆ విధంగా మనకి గోచరిస్తే, ఆమె వాక్కు అయితే అతను అర్థం, ఆమె జాడ అయితే అతను నీడ, ఆమె సగం అతను సగం, ఇద్దరు కలిస్తే పరిపూర్ణం. అందుకే అర్ధనారీశ్వర తత్వం కనిపిస్తూ ఉంటుంది. దాన్నే మనకు కనిపించేలా చేస్తుంది పరమేశ్వర తత్వం. ఎవరి ప్రత్యేకతలు వారివి, ఎవరి పరిమితులు వారివి. అయినా సరే కలిసి జీవించారు, చక్కగా కాపురం చేశారు. అలా అని ఆ ఇంట్లో అలకలు గొడవలు లేవని కాదు, ఉన్నాయి. కొన్నిసార్లు అవే సర్దుకున్నాయి. కొన్నిసార్లు ఇద్దరూ కలిసి సర్దుబాటు చేసుకున్నారు. తమను ఎవరైనా వేరు చేసి చూస్తే ఈశ్వరుడు ఆగ్రహిస్తాడు. ఓ భక్తుడికి శివుడంటేనే గురి. శివుడిని మాత్రమే పూజించేవాడు. ఓసారి శ్రీశైల పర్వతం ఎక్కుతున్నప్పుడు కొద్ది దూరానికే అలసట వచ్చింది. పక్కనే ఉన్న చెట్టు కింద కూలబడిపోయాడు. శివుడు 6 ఏళ్ల బాలుడి రూపంలో ప్రత్యక్షమై, భక్త,
నీ ఉపాసనలో శక్తికి చోటు లేనప్పుడు నీలో మాత్రం ఉంటుందా తాత అని వేళాకోళం చేశాడు. ఆ మాటలు అతని కళ్ళు తెరిపించాయి. పూజాధికాల్లో అమ్మవారికి స్థానం కల్పించాడు. అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకోలేని భృంగి మహాముని కూడా మనుష్య రూపంలో అయితే ఉమామహేశ్వరులు ఇద్దరి చుట్టూ తిరగాల్సి వస్తుందనే కారణంతో తేనెటీగగా మారి శివుడికి మాత్రమే ప్రదక్షిణలు చేశాడు. ఆ తప్పిదానికి శివాగ్రహాన్ని చవి చూశాడు. అపారమైన భక్తి వల్ల జ్ఞాననేత్రం తెరుచుకోవాలే కానీ ఉన్న రెండు కళ్ళు మూసుకుపోకూడదు. ఆ మూఢత్వం శివ నిందతో సమానం, గుర్తుంచుకోండి. ఈశావాస్యమిదం సర్వం అంటారు. ఈ జగత్తునంతా ఆవరించుకుని ఉన్నాడు. అయినా ఓ ఇల్లంటూ లేదు. లక్ష్మీదేవికి అన్నవరుస, కానీ ఒంటిపైన వేషమెత్తు బంగారమైనా కనిపించదు. పేరుకు విశ్వంభరుడు, నిజానికి అర్ధ దిగంబరుడు. గొంతులో విషం, మొహంలో చిదానందం. నివాసమే కాదు, మనసు మంచుకొండే ఇట్టే కరిగిపోతుంది. శివుడిలోని ఈ నిర్మోహత్వమే మనకిప్పుడు కావాల్సింది. మనలోని శివుణ్ణి మేల్కొల్పాలి మనందరం. అంతరాంతరాల్లోని జీవాత్మను సాధికారికంగా ప్రకటించుకోవాలి. ఎలా అంటారా? నేను ద్వేషాన్ని కాదు, రాగాన్ని కాదు, నేను లోభాన్ని కాదు, మోహాన్ని కాదు, నేను శరీరాన్ని కాదు, ఆత్మను కాను. నేను శివుడిని, నేను శివుడిని, నేను శివుడిని. అందుకే అంటారు, చిదానందరూపం శివోహం శివోహం. భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది శివతత్వంలో. నాన్న శివుడి మెడలోని పాముకి, తనయుడు కుమారస్వామి వాహనమైన నెమలికి ఆజన్మాంత వైరం మనందరికీ తెలుసు. ఆ అమ్మవారి వాహనం మిగతా జీవాలకు సింహస్వప్నమే. కానీ ఆ ఆవరణలో మాత్రం ఎలుక, నెమలి, నంది, సింహం, పాము సంతోషంగా సహజీవనం చేస్తాయి. అనేక వైరుధ్యాలు ఉన్నా సరే ఆనందంగా బతకటం సాధ్యమేనని చాటుతుంది శివ పరివారం. ఓ రకంగా చెప్పాలంటే హరప్పా నాగరికత విజయ రహస్యము ఇదే కావచ్చు అంటారు చరిత్రకారులు. ఎందుకంటే హరప్పా ప్రజల ఆరాధ్య దైవం పశుపతినాథుడు. పశుపతి రూపంలోని హరుడే. ఇక్కడే కాదు, అనేక ప్రపంచ నాగరికతల్లో కూడా లింగ పూజ ఆనవాళ్లు బయటపడ్డాయి. తెలుగు కట్ట ఏకంగా త్రిలింగ దేశంగా సుప్రసిద్ధమైంది కదూ. నరపతులు, గజపతులు తమ తమ శాసనాల్లో పరమేశ్వరుడి దాసానుదాసులమని ప్రకటించుకున్నారు. అదే గ్రహించాలి మనం. సంకేత శివుడు అంటారు శివుణ్ణి. మహాదేవుడు స్వయం వ్యక్తమైన రోజే శివరాత్రి. శివుడు ఆద్యంతరహితుడు, కాలాతీతుడు, స్వయంభూ. ఓసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన జరిగింది. శివుడు అగ్నిలింగంగా ఉద్భవించి తన ఆది అంతాలను కనుక్కోమన్నాడు. ఇద్దరూ చెరోవైపు వెళ్ళినా జాడ తెలుసుకోలేకపోయారు. జ్యోతిర్లింగాలన్నీ ఆ అగ్నిలింగం నుంచి ఉద్భవించినవేనంటారు. శివుణ్ణి అర్థం చేసుకుంటే శివతత్వాన్ని గ్రహించినట్టే మనందరం. ముక్కంటి అంటారు, ఏమిటండి ఇది అంటే, ఆ సమయానికి లేదా ఓ సమయంలో శివుడు ధ్యానంలో ఉన్నాడు. పార్వతీదేవికి భర్తను ఆట పట్టించాలని ఆశ కలిగింది. వెనుక నుంచి వెళ్ళి 2 కళ్ళు మూసేసింది. ఆ నేత్రద్వయాలు సూర్యచంద్రులకు సంకేతాలు కావడంతో విశ్వమంతా చీకటి అలముకుంది. దీంతో సదాశివుడు తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపజేశాడు.
ఆ జ్వాలలు ముల్లోకాలకు వెలుగులు ప్రసాదించాయి. అలా శివుడికి మరో కన్ను వచ్చిందని, ముక్కంటిగా మారాడని పురాణ కథనం. నందీశ్వరుడు ఉంటాడే, ఏమిటండి ఆయన సంగతి అంటారా? పూర్వం శిలాదుడనేటువంటి ఋషి ఉండేవాడు. అతనికి సంతానం కలగలేదు. ఆ లోటును తీర్చుకోవడానికి అప్పట్లో ఏం చేసేవారండి? మనం గుళ్ళకి గోపురాలకి వెళ్ళినట్టే వాళ్ళు ఘోర తపస్సు చేసేవారు ఆ దేవుడి కోసం. ఆ దంపతులకు శివుడి వరంతో నంది జన్మించాడు. కొన్నాళ్లకు శిలాదుడి ఆశ్రమానికి మిత్రావరుణులనేటువంటి దేవతలు వచ్చారు. అతిథి సత్కారాల తర్వాత ఆ పిల్లాడిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తూ మధ్యలో ఆపేశారు. నంది ఆయువు త్వరలోనే తీరిపోనుందని చెప్పి వెళ్ళిపోయారు. ఆ మాట విని శిలాదుడు విషాదంలో మునిగిపోయాడు. నంది మాత్రం తొడకలేదు. శివుడి కోసం తపస్సు చేశాడు. పరమేశ్వరుడి కటాక్షంతో ప్రమథ గణాల్లో స్థానం సంపాదించాడు. లింగ పూజ దీని వెనక ఉన్నటువంటి అంతరాలు. ఓసారి భృగు మహర్షి వైకుంఠపురానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి అతడి రాకను పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహించిన భృగు స్వామి వక్షస్థలం పైన కాలితో తన్ని నేరుగా కైలాసానికి వెళ్ళిపోయాడు. ఆనంద తాండవం చేస్తున్న శివుడు ఆ తన్మయత్వంలో మహర్షి రాకను అస్సలు పట్టించుకోలేదు. దీంతో భృగు ఇంకా కోపంగా, నీ నిజ రూపంలో కాకుండా లింగానికి పూజలు ఉంటాయి అని శపించి వెళ్ళిపోయాడు. అందుకని లింగ పూజ చేస్తూ ఉంటాం. మెడలో రుద్రాక్షలు మనందరం కూడా వీలుసాలను బట్టి వేసేసుకుంటూ ఉంటాం. పరమేశ్వరుడు రుద్రాక్షధారి. రుద్రాక్ష అంటే శివుడి కన్ను అని అర్థం. ఓసారి స్వామి ధ్యానం మధ్యలో యథాలాపంగా కళ్ళు తెరిచాడు. ఆ సమయంలో 2 కళ్ళ నుంచి కొన్ని బాష్పాలు రాలి భూమి మీద పడ్డాయి. అవే రుద్రాక్షలను చెబుతారు. బిల్వపత్రాలు శివుడి చెమట బిందువులని అంటారు. అనేక లింగాలున్నాయి. ఏంటండి ఇవి? శివలింగాలు అనేక రకాలు. మొదటి తరహావి స్వయంభూలింగాలు. ఇవి వాటంతట అవే వెలిసినవి. దేవతలు ప్రతిష్ఠించిన వాటిని దైవలింగాలని, మహర్షులు స్థాపించిన వాటిని ఋషిలింగాలని పిలుస్తారు. నర్మదా తీరంలో కనిపించేవి బాణలింగాలు. తిరువణ్ణామలైలోని తేజోలింగం, జంబుకేశ్వరంలోని జలలింగం, చిదంబరంలోని ఆకాశలింగం, ఏకాంబరేశ్వరంలోని పృథ్వీలింగం, శ్రీకాళహస్తిలోని వాయులింగం ఈ 5 పంచభూత లింగాలుగా పిలువబడతాయి. శివుడి శ్మశానవాసం గురించి ఒక్కసారి విందాం. శివుడి శ్మశానవాసం తన కోసం కాదు, మరెవరి కోసం అండి? మన కోసం. నువ్వు ఈ భూమి మీద పుట్టనూ లేదు, గిట్టనూ లేదు. ఓ అతిథిగా వచ్చావంతే. ఇదిగో ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నావు అని గుర్తు చేయటానికే ఇదంతా. మరణ భయం వదిలితే సమస్త భయాల్ని పోగొట్టుకున్నట్టే నిర్భయంగా బతికేస్తారు, నిశ్చితగా మరణిస్తారు. శివతాండవం శరీరమే ఓ అనంత శక్తి కేంద్రమని చాటుతుంది. మరి లాస్య నృత్యం పార్వతీదేవి ఆవిష్కరణగా చెబుతారు. శివ పరివారం. శివుడి రూపాన్ని బట్టి కుటుంబ సభ్యులు మారిపోతారు. రుద్ర స్వరూపంలో మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్రగణపతి, పిశాచగణాలతో దర్శనమిస్తాడు. శాంతమూర్తిగా పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరులతో కటాక్షిస్తాడు. పరమేశ్వరుడు యోగానికి మూలం, అందుకే ఆది యోగిగా కొలుస్తారు. శివుడు నిగూఢమైన యోగతత్వాన్ని పార్వతీదేవికి సప్తర్షులు వాటిని జనంలోకి తీసుకెళ్లారు. పతంజలి మహర్షి సంకలనం చేసి శాస్త్ర ప్రతిపత్తిని కల్పించాడు దానికి. జ్ఞానభిక్ష. శివుడి చేతిలోని భిక్షాపాత్ర ఉంది చూశారు, అది ఆత్మార్పణ బుద్ధికి ప్రతీక. ఇందులో కర్మ సిద్ధాంతం అంతర్లేనం. బలమైన ప్రయత్నం చేయటం వరకే నీ బాధ్యత, అంతిమ ఫలితం నా నిర్ణయం అని చాటడానికి ఆది భిక్షువుగా అవతరించారు. కాశీ వీధుల్లో సంచరించాడు. దక్షిణామూర్తి రూపం సాక్షాత్తు జ్ఞాన సంకేతం. జ్ఞానాన్ని ఆర్జించడానికి వయస్సుతో పనిలేదు.
పసి పిల్లల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చని నిరూపించాడు. 8 ఏళ్ల బాలుడి రూపంలో మర్రి చెట్టు నీడన సనక సనందాదులకు చిన్ముద్రలో వేదార్థాన్ని వివరించాడు. అపురూపం స్వామి రూపం. స్వామి త్రిశూలం సత్వరజో తమో గుణాలకు ప్రతీకం, ప్రతిరూపం. ఢమరుక శబ్దం బ్రహ్మస్వరూపం. చంద్రవంక మనోనిగ్రహానికి సూచన. గంగాదేవి పవిత్రతకు సంకేతం. సర్పాలు అహానికి గుర్తులు. పులి చర్మం నిర్మోహత్వాన్ని సూచిస్తుంది. భస్మం పరిశుద్ధతను తెలియజేస్తుంది. త్రినేత్రం అంతర్దృష్టికి సాక్ష్యం. ఇది అరే శివుడంటే 3 అక్షరాల ఏదో వ్యక్తి అనుకుంటే పొరపాటేసమండి. శివుడంటే ప్రపంచం, విశ్వం, నువ్వు, నేను, మనం. అందుకే తెన్నికెళ్ళ భరణి గారు తత్వం రూపంలో ఒకటి చెప్పారు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకము నేలగలడు, కోరితే పాపము బాపగలడు. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలతో నేను మీకు అందించినటువంటి వ్యాసం ఈనాడు ఆదివారంలో ప్రచురించబడింది. ఆ సంకలనాన్ని నా గళం ద్వారా మీ అందరికీ కూడా అందించాలనే సత్సంకల్పంతో ఈ ప్రయత్నం. దీన్ని ఆదరిస్తారని, శివస్వరూపాన్ని ఇది విని అర్థం చేసుకుంటారని భావిస్తూ అందరికీ మరొక్కసారి అభివాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు. సర్వం శివార్పణం.